నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడో పోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిందలు దందాలు చందాల పాలన నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ మంత్రి పనిచేయని విధంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని కేటీఆర్ కొనియాడారు. సుంకిశాల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కేంద్ర బృందాలు ఇప్పటి వరకు రాలేదన్నారు. మేడిగడ్డలో చిన్న పిల్లర్ కూలితే రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కమిషన్ పేరిట రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ కట్టిన, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ రోజు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు, బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ రోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. మార్బీ అనే ఒక గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్ లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయినా ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లుంటే ఒక్క కంపోనెంట్ ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. అందులో మొత్తం 371 పిల్లర్లుంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్ లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పనేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరానిది అయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించిన నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు. మీరు అందరికి తెలుసు అది. మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం. అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు, మీడియా మిత్రులు కూడా వచ్చారు. మా ఎంబడా రోజు 9 నెలలు అయినట్టుంది. వెంటనే రిపేర్ చేయాలి, నీళ్లు ఇవ్వాలి, ఇచ్చే అవకాశం ఉండగా కూడా ఇస్తలేరు అని చెప్పి ఎన్డీఎస్ఏ యాక్ట్ కూడా చూపెట్టినాం. యాక్ట్ లో కూడా క్లియర్ గా రాసింది ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిపేర్ చేయాలని. కానీ అది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రైతుల పొలాలు ఎండబెడుతున్నది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. రెండవది, హరీష్ రావు గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు గాని బీజేపీ వాడు గాని నోరు విప్పడు, నోరు తెరవడు, కనీసం మాట్లాడరు. అందుకే గోదావరి జలాల విషయంలో గాని కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెబుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల నిజాలే చెప్పారన్నారు. ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా తప్పు అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్ అంతా గ్రీన్ పవర్ దే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు ఇచ్చినట్టు తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. పెరుగుతున్న డిమాండ్తో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ అమెరికా నుండి రాగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది. చేవెళ్లకు ఒక్క చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందన్నారు. కేసీఆర్ ఈ ప్రాజెక్టును రద్దు చేస్తారనుకుంటే అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది కానీ కేసీఆర్ చేసిన డిజైన్ సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కేసీఆర్దే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ చర్చల్లో హరీష్ రావు గాని ఈటెల గాని లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లది తప్పు, కేసీఆర్ తానా అంటే తందానా అనే ఇంజనీర్లే ఉన్నారన్నారు. ఈటెలది ఒక చిన్న పాత్ర లేదు, ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చేవెళ్ల బీజేపీ ఎంపీని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. చెప్పగానే చెప్పిండు, కృష్ణ ఇది ఆంధ్రాకి చెందింది, మీది గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేరు. అయితే వాళ్ళు వికారాబాద్ కు వచ్చేస్తే నేను చెప్పినాను ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండి, పేరుకు మా ప్రాజెక్ట్ కానీ చేవెళ్ళ పేరు పెట్టగానే చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. కేసీఆర్ దీన్ని నేను అనుకున్నా రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు, పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు. కాళేశ్వరం అని మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది, అంబేద్కర్ పేరు తీసి. దాంట్లో మాత్రము కాంగ్రెస్ ది ఆ డిజైన్ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే, కానీ అక్కడ మళ్ళీ నీళ్లు కిందికి రివర్స్ పంపింగ్. ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు. ఇది చేద్దాము, మంచిగా ప్రజలకు లాభం అయ్యేటట్టు చేద్దాము అని అన్నాడు. మీటింగ్ లో ఒక్క మీటింగ్ లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్ ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు. బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం. ఇంజనీర్ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రాండ్ గా ముస్తాబైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు చేప ప్రసాదం అందించనున్నారు. సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల నుండి చేప ప్రసాదం స్వీకరించేందుకు జనం తరలి రానున్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు గతంతో కంపేర్ చేస్తే 10 క్యూ లైన్లను కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో 34 కౌంటర్లు ఉండగా ప్రస్తుతం 42 క్యూ లైన్లను పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో అటు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే మెడికల్ క్యాంపుతో పాటు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా అన్ని రకాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి కూడళ్ల నుంచి అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేకంగా 140 బస్సుల ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు వేలాది సంఖ్యలో కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి ఇది ప్రారంభం కాబోతా ఉంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమందికి చేప ప్రసాదం ఈ ఏడాది అందించబోతా ఉంది? ముఖ్యంగా రేపు ఉదయం జూన్ 8వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి యొక్క చేతులపైన ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపుగా 150,000 పైచిలుకు కొరమీన్ చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాము. ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కూడా పంపిణీకి సిద్ధంగా చేసి పెట్టాము. దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మందికి సరిపడే మందుని బతిరి కుటుంబం తయారు చేస్తామని చెప్పి మా సమాచారం ఉంది. జూన్ 5కి ఆల్రెడీ వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది మన తెలంగాణ ప్రాంతంగా హైదరాబాద్ నగరానికి. ఎవరు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, దాదాపు ఇండియా నుంచి దాదాపు 20 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేది. వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మేము పూర్తిగా సమన్వయంతో దాదాపు 10 నుంచి 12 మంది అధికారుల యొక్క యంత్రాంగం
అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు మండలం కానివ్వండి, అటు ఆర్ఎన్బి కానివ్వండి, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అటు ఫైర్ కానివ్వండి, ఇటు హెచ్ఎండి కానివ్వండి, ప్రతి ఒక్క వారితో సొసైటీ సభ్యులు అగ్రి సొసైటీ ప్రతి ఒక్క వారితో సమయం చేసుకుంటూ గత జూన్ 5 నుంచి వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మన బద్దిశాల సేవా సంస్థలు కానివ్వండి, అదేవిధంగా అగ్రవాల్ కానివ్వండి, మన జేస్వాల్ కానివ్వండి, అది వాల్మీకి కానివ్వండి, అదేవిధంగా బెస్ట్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సొసైటీ వాళ్ళందరూ దాదాపుగా 5 నుంచి 6 మంది సంస్థలు గత 3 రోజులుగా అందరికీ ఉదయం టిఫిన్స్, సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా సికింద్రాబాద్, నాంపల్లి కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళు కూడా బస్సు ఏర్పాటు చేసినాం మంత్రి పొన్నం గారి పొద్దులంతో. అంటే మేము ఎక్కడ కూడా గతంలో మాట్లాడలేము, మేము ఎవ్వరు మాట్లాడకుండా ప్రతి సమస్యని ఎక్కడ కూడా సృష్టించకుండా, వాళ్ళు ఏం చేయకుండా ప్రతి ఒక్క సమస్యకి రాకుండా ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా మీరు చూడొచ్చు, గతంలో 28 క్యూ లైన్సే ఉండే, ఇప్పుడు దాదాపుగా 48 చేసాం. ప్రత్యేకంగా ఈ వృద్ధులకు, మహిళలకు, మన వికలాంగులకు వాళ్ళే మా విఐపీలు. ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సమస్యకు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా, వ్యూహరచంగా వెళ్తున్నాం. ఎందుకంటే చాలామంది చిల్లరగా మాట్లాడే కొంతమంది ఉంటారు పార్టీలు, వారికి కనువిప్పు కలిగే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా వారందరికీ తప్పనిసరిగా అందుబాటులో చేప మందు పెట్టాము, చేప ప్రసాదం పెట్టాము. భక్తులకు, వ్యాధిగ్రస్తులు అందరికీ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా కలెక్టర్ గారితో గతంలో మీటింగ్, కలెక్టర్ గారు కానివ్వండి, హైదరాబాద్ కమిషనర్ గారు కానివ్వండి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్కరితో ఏర్పాటు చేసుకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ ఒక్క కోశాన కూడా, ఏ ఒక్క శాతం కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఎటువంటి వ్యాధులు నయమయ్యేటటువంటి అవకాశం ఉంది? దీని మీద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ వ్యాధులకు ఇది మందుగా ఉపయోగిస్తారు? ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు, కొంతమంది చాలా హస్తమా అంటారు, వాళ్ళందరికీ మన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే మెడిసిన్, ఒక మందు, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం, దేవుని పైన కృపతో, ఆ మందు పైన ఒక విశ్వాసంతో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి నమ్మకాన్ని పరంగా ముందుకెళ్తూ ఉంటారు. వచ్చే రోజులందరికీ న్యాయమయ్యే విధంగా ఆ దేవుని పాటిస్తాం, వాళ్ళ మందు కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఫైనల్ గా ఇవ్వండి, ఇటీవల హైదరాబాద్ లో తొక్కిసలాట జరిగింది, దాంతో పాటుగానే కర్ణాటకలో కూడా ఆర్సీబీ విజయానికి సంబంధించి తొక్కిసలాట అయింది. ఇక్కడ భారీ ఎత్తున జనం గుమిగూడబోతా ఉన్నారు, పెద్ద ఎత్తున ఈ యొక్క చేప ప్రసాదం తీసుకునేందుకు రాబోతా ఉన్నారు. ఆ తొక్కిసలాట జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు మీరు చూసి క్యూ లైన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క క్యూ లైన్ దాదాపుగా 10 నుంచి 16 మంది కానిస్టేబుల్ ఒక క్యూ లైన్ పెట్టినాం. అది చాలా చాలా వ్యవస్థాపకంగా మన ప్రణాళిక. అది ఆయన 42 క్యూ లైన్స్, దాదాపుగా ఇందులో 500 పైచిలకు పోలీస్ సిబ్బంది, దాదాపుగా 1000 మంది దాదాపుగా మన అధికార సిబ్బంది అన్ని విభాగాల నుంచి పనిచేస్తానే. కాబట్టి ఇంత పకడ్బందీగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రధానంగా రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ ప్రారంభం కాబోతా ఉంది. నిరంతరంగా 24 గంటల పాటు కొనసాగబోతా ఉంది. ఈ 2 రోజుల పాటు చేప ప్రసాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వ్యాధిగ్రస్తులు, ప్రధానంగా చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం, దాంతోపాటుగానే ఆస్తమా లాంటి వ్యాధులు నయమవుతాయి అనేది కూడా ప్రధానంగా విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా చేప ప్రసాదం తీసుకునేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు. ఇందులో నాన్ వెజ్ తీసుకునే వారికి ప్రత్యేకంగా బెల్లంతో తయారు చేసినటువంటి చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దాంతోపాటుగానే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు కూడా చేప పిల్లలు, కొర్రమీను పిల్లలను కూడా చేప ప్రసాదంతో కలిపి అందించే కార్యక్రమం నడుస్తుంది. దాదాపు 5 టన్నుల చేప ప్రసాదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల ముందుగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకొని వీరు ఇక్కడనే స్టే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వివిధ శాఖల సమన్వయంతో అటు పోలీసుల పర్యవేక్షణలో, ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ చేప ప్రసాద పంపిణీ జరగబోతా ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. బక్రీ సందర్భంగా లక్షలాది గోవులను చంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుందన్నారు. తరతరాలుగా ఆ పాపం వెంటాడుతుందన్నారు. గోవధ నిషేధం బిల్లుకు పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రైవేట్ బిల్లు వేసినా ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. గోమాతను కేంద్రం జాతీయ పశువుగా ప్రకటించాలన్నారు. అందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. బక్రీద్ ఉన్నది. బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని, మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని సంపే పాపం, ఎవరు ఆవులని సంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరు
ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్ లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ లాక్స్ ఆఫ్ గోమాతని, గోమాత పిల్లల్ని, మంచి ఎద్దుల్ని ఈ బక్రీద్ సందర్భంలో చంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తొలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసులకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ వెళ్లారు. మిస్ వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ పై కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారని పలు కథనాలు ప్రచురించాయి. ఆ పత్రికా ప్రకటనలో మన్నే క్రిషాంక్ ట్వీట్ చేశారు. ఘటనపై పోలీసులు క్రిషాంక్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు ఎదుట బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో కలిసి క్రిషాంక్ హాజరయ్యారు. అయితే మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించని సర్కార్ తన పోస్టులపై స్పందించిందని క్రిషాంక్ అన్నారు. కంప్లైంట్ చేసిన రాజేంద్ర నగర్ కి చెందిన ఫహీం ఖురేషి అనే వ్యక్తి సీఎం రేవంత్ కి అత్యంత సన్నిహితుడన్నారు. ఇక పోలీసుల విచారణకు సహకరిస్తానని క్రిషాంక్ తెలిపారు. అయితే డబుల్ మర్డర్ కేసులో బిజీగా ఉన్న పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తనను విచారణకు పిలిచారని క్రిషాంక్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అయినాయి, అందరికి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్ లో, కొన్ని ఈవెంట్స్ లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తూ లేకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించిండ్రు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్, డైలీ మెయిల్, గార్డియన్ అనే ప్రపంచ స్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు 100 మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభవ అని మనము భారతదేశంలో మన సంస్కృతి. సో మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి. మిస్ ఇంగ్లాండ్ ని ఇప్పటి వరకు మీరు విచారించిర్రా? కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? ప్రశ్నలు అడిగిర్రా? లేదు. తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అయినాయి, అందరికి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతన కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస శర్మ తెలిపారు. సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులుగా ఎన్ దినేష్ కుమార్, ఉండం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ అఫిషియో మెంబర్ ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర శర్మ నియమితులయ్యారు. త్వరలోనే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. స్థానం శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ ముందు ఈరోజు దేవాలయానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి చేత పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరినీ కోరటం ఏంటంటే దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసి దినదినాభివృద్ధిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి దిశలో నడిచే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనగర్ కాలనీ. హైదరాబాద్ నగరంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మీరాలం ట్యాంక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు. పండుగ సందర్భంగా పాత బస్సులో హై అలర్ట్ ప్రకటించారు. అయితే బక్రీద్ కు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగే గొర్రెలు, పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. ఇక బక్రీద్ తో హజ్ యాత్ర ప్రారంభమవుతోంది.